నల్లమల్ల అటవీ ప్రాంతంలో శివస్వాములు తప్పిపోయారు. 8 గంటల పాటు అటవీ ప్రాంతంలో నరకయాతన అనుభవించారు. శ్రీశైలానికి పాదయాత్రగా 30 మంది బృందం బయలుదేరింది. అందులో కొంతమంది గూగుల్ రూట్ మ్యాప్ ను అనుసరించి దారి తప్పారు. బాధితులను అటవీ శాఖ పోలీసు అధికారులు కాపాడారు. శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల కోసం భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు శివస్వాములు త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ను అనుసరించారు. షార్ట్ కట్ లో వెళ్లేందుకు ప్రయత్నించి నల్లమలలో తప్పిపోయారు. శివస్వాములు తప్పిపోయిన సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు, వారిని రక్షించారు. డివిజన్ వన్యప్రాణి విభాగం ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ ఈ రోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఏం చేస్తామంటే ఇక్కడ శివస్వాములు తప్పిపోయినారు, శ్రీశైలానికి పాదయాత్ర వెళ్లే భక్తులు తప్పిపోయినారని మాకు సమాచారం మా డిఎఫ్ గారి నుంచి వచ్చింది. వెంటనే మేము స్పందించి వీళ్ళున్న లొకేషన్ కు GPS ట్రాకింగ్ తో మేము చేరడం జరిగింది. వీళ్ళను క్షేమంగా చేరుకుని వీళ్ళను అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వచ్చి వీళ్ళకు మళ్ళీ శ్రీశైలం పాదయాత్ర దారిలో వీళ్ళను పంపించడం జరుగుతుంది. స్వాములు ఒక నిమిషం మాట్లాడుతాను. నా పేరు మనోజ్ సామ్, తెలంగాణ పెంట్లవేలి. మేము శ్రీశైలం యాత్ర బయలుదేరంగా మేము ఫారెస్ట్లో తప్పిపోయినాం. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఫారెస్ట్ అధికారులము ఆత్మకూరు డివిజన్ వన్యప్రాణి విభాగం ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ ఈ రోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఏం చేస్తామంటే ఇక్కడ శివస్వాములు తప్పిపోయినారు, శ్రీశైలానికి పాదయాత్ర వెళ్లే భక్తులు తప్పిపోయినారని మాకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో శివస్వాములు తప్పిపోయారు. 8 గంటల పాటు అటవీ ప్రాంతంలో నరకయాతన అనుభవించారు. మొత్తానికైతే అటవీ శాఖ అధికారులు వారిని పట్టుకున్నారు. సో మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎంత దూరం వరకు వెళ్లారు? వాళ్ళందరూ సేఫ్ గా రీచ్ అయ్యారా? శ్రీశైలంకి పాదయాత్ర చేసేందుకు ప్రతి ఏడాది భక్తులు పాదయాత్ర గుండా వెళ్తారు. అయితే దట్టమల్ల నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది పెద్ద కొండలు కూడా అవిరోధించి పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. దీంతో కొంతమంది భక్తులు గూగుల్ను అనుసరించి తప్పుదారిలో కూడా వెళ్ళడం కూడా జరిగింది. వారు మరి 10 కిలోమీటర్ల ముందుకు వెళ్లి మళ్ళీ వచ్చిన సందర్భం ఉంది. ఫారెస్ట్ అధికారులు వారికి సరైన దిశానిర్దేశం చేశారు. అయితే ఏదైతే ఫారెస్ట్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసింటారో ఆ దారిలో వెంటనే వెళ్లాలని కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తా ఉన్నారు. అయితే శ్రీశైల దేవస్థానానికి మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పాదయాత్ర కూడా చేస్తూ ఉంటారు. అటు తెలంగాణ సైడ్ నుంచి కూడా పాదయాత్ర చేస్తూ ఉంటారు. అయితే వీరికి సరైన దిశానిర్దేశం కావాలంటే దేవస్థానం అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఏర్పాటు చేసిన దిశల వెంటనే పోవాల్సి ఉంటుంది. కానీ వీరు సెల్ సిగ్నల్ వచ్చిన చోటు నుంచి గూగుల్ మ్యాప్ ఏర్పాటు చేసుకోవడంతో దారి తప్పడం కూడా జరిగింది. అయితే మళ్ళీ సురక్షితంగా చేరడంతో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకున్నారు. అటు తప్పిపోయిన బాధితులు కూడా తమ విషయాన్ని గుర్తించి ఏదైతే దిశలు ఏర్పాటు చేశారో దాని గుండానే వెళ్లాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.